వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం నాయకులు పనిచేయాలి. జగన్ బర్త్డే వేడుకలు గుడివాడలో ఘనంగా చేసిన కొడాలి. పశ్చిమ గోదావరిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా బొబ్బిలిలో జరిగాయి. వైసీపీ పార్టీ కార్యాలయంలో బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బుడా చైర్మన్ ప్రతినిధి ఇంటి గోపాలరావు, టౌన్ ప్రెసిడెంట్ జోడిగంజ్ రమేష్ నాయుడు, జడ్పీటీసీ శాంతకుమారి, సచివాలయ జేసీఎస్ కన్వీనర్ రేజేటి విశ్వేశ్వరరావు, బొబ్బిలి వైసీపీ యువ నాయకులు శ్రీకాంత్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగమే మనం కూడా జరుపుకుంటున్నాం. ఇవాళ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన రాజకీయ వ్యవస్థని ప్రజలకు రుచి చూపించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకమైనటువంటి పరిపాలన అనేది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. దానికి ఇప్పటికీ 4.5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా దాన్ని ఎంతో ఆమోదంగా, ఆనందంగా స్వీకరించడం జరిగింది. అయితే మన ఈ 4.5 సంవత్సరాల వ్యవస్థలో ముందు మాట్లాడిన ప్రజలు చెప్పినట్టుగా దాదాపు 2 సంవత్సరాలు కరోనా గ్రామాల వరకు, మన వార్డుల వరకు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దానిలో మన ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, సీఎం గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు, మరి ఆయన తరఫున మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ఎలాంటి మనిషి అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నాము. మరి పేదవారు అనేవారు ఏ విధంగా అభివృద్ధి చెందారో చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క కుటుంబము మరి ఎంత కష్టాల్లో ఉండేవారో ఇంతకు ముందు, ఇప్పుడు ఎంత ఆర్థికంగా ముందంచులో ఉన్నారో మరి ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాము. మరి నిన్ననే ఒక న్యూస్ కూడా వచ్చింది. 50 సంవత్సరాలు ముసలాయన, ఆయన గుండె తీసి మరి 5 ఇయర్స్ అమ్మాయికి మరి ఎక్కడ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆ గుండెని మరి తిరుపతి హాస్పిటల్లో అమ్మాయికి అమర్చడం. రాబోయే 100 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు స్థానికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడలో మెయిన్ రోడ్డు మీద మసీదు వద్ద వీల్ చైర్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం అన్నమాగటి స్కూల్లో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ రెవెన్యూ కాలనీలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి ఓటర్లు ఇంటికి వెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం 4వ వార్డు నుంచి 13వ వార్డు వరకు ఆఫీసుని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాయకులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ దూరం వెనకుండా ఉండేలాగా, పార్టీ ప్రజల దగ్గరకు వచ్చేలాగా ఈ రోజు ఇక్కడ మనం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, మన కుడాచార ప్రజల చేతుల మీదుగా
అదేవిధంగా మా తమ్ముడు ఏపద్రాల చేతుల మీదుగా, మన రత్నాజీ గారి చేతుల మీదుగా, నాయకుల చేతుల మీదుగా మనం ఈరోజు ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడం కోసం కానీ రాబోయే 100 రోజుల్లో మనకి రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఓటర్ని టచ్ చేసేలాగా ఇక్కడ ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం నందు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం కుందూరు నాగార్జున రెడ్డి రక్తదాన శిబిరం నందు తాను సైతం అంటూ రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా శెరిలింగంపల్లి డివిజన్లోని గోపి చెరువును మిషన్ భగీరథ పథకం కింద మంజూరైన నిధులతో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామన్న గత పాలకులు నీటి మూటల పాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపి చెరువుకు 250 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానిక పెద్దలు చెబుతుంటారు. అలాంటి చెరువు నీటిని 200 సంవత్సరాల క్రితం శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలు గోపి చెరువు నీటిని తాగేవారని స్థానికులు చెబుతుంటారు. అలాంటి చరిత్ర కలిగిన గోపి చెరువును టీఆర్ఎస్ పాలకులు మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తామని అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీలు ఇచ్చారు. గోపి చెరువు కట్టను వెడల్పు చేసి ఇరువైపులా పూల మొక్కలు, సీసీ కెమెరాలు, ఐమాక్స్ వైట్లను ఏర్పాటు చేసి పాదచారులకు సాయంకాలం పూట కాలుష్య నివారణ లేకుండా కూర్చున్నందుకు ఏర్పాటు చేస్తామని హామీలు నీటి మట్టాల పాలు చేశారని పాపిరెడ్డి కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల కోసం పాతిన స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు కటింగ్ చేశారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా శెరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ వర్షాకాలం వచ్చిందంటే చాలు నిండుకుండను తలపిస్తుంది. ఈ కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ విషయమై అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన శెరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ మీద తనిఖీ చేసి 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటితో నిర్మాణం వెంటనే చేపడతానని శిలాఫలకాన్ని పెట్టించారు. నెల రోజులైనా నేటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలతో దర్శనమిస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చందానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జు, లింగంపల్లి బ్రిడ్జిల పనులు నేటి వరకు ప్రారంభించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో పనిచేయడానికి ఎంతోమంది ఉద్యోగులు ఇక్కడ నుండి వెళుతుంటారు. చినుకు పడితే బ్రిడ్జ్ నిండిపోయి వాహన రాకపోకలు ఆగిపోతూ ఉంటాయి. దీంతో అదనంగా 4 కిలోమీటర్ల దూరం నుంచి ఉద్యోగస్తులు, టీచర్లు వెళ్లడంతో సమయానికి విధి నిర్వహణలో పాల్గొనలేకపోతున్నామని ఆందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోతే అరికిపూడి గాంధీ ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ హీరో అని ప్రతిపక్షాలు నిర్వహించే ఫ్లాప్ షోలతో ప్రజలు విసిగిపోయారని, అసలు వారిని నమ్మే స్థితిలో లేరని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జన్మదినోత్సవం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రక్తదానం చేశారు. ఆయనతో పాటు భారీగా నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రక్తదాన శిబిర నిర్వాహకులను, రక్తదాతలను అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించి అందులో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని అన్నారు.
ఎలక్ట్రికల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో శరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. శరలింగంపల్లి డివిజన్లో గల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొని శరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని వెంటనే తొలగించాలని కార్పొరేటర్ ఎలక్ట్రికల్ ఏఈలను ఆదేశించారు. గోపీనగర్, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్, ప్రశాంతి నగర్, బాపు నగర్ తదితర కాలనీలలో బస్తీలలో శిథిలావస్థకు చేరుకున్న కరెంటు స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన కరెంటు పోల్స్ను ఏర్పాటు చేయాలని, కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఇంటిపై నుంచి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రమాదకరంగా రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తీసి ప్రత్యామ్నాయ స్థలాలలో ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు వెల్లడించారు. అనంతరం కాలనీలలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నుంచి కండ్రిక వరకు సాగిన ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్లు శైల్య గారు, అలాగే కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం. ఎందుకంటే 2024 టార్గెట్గా 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాల్ని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువ మాకు ఓటు వేయండి అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ నేతలకు తినిపించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కొడాలి నాని ప్రారంభించగా యువత, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. తొలుత స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాని, పార్టీ నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని
23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకి 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఒక 420 నా కొడుకు అనమాటాడు చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్న కానూరు, ఉసులుమరు, కానూరు అగ్రహారం విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను అందజేసిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 1824 ట్యాబ్లు మంజూరయ్యాయన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సర కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠశాలలో నాడు నేడు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 272.76 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఈరోజు ఇప్పుడు అన్ని మాట్లాడారు స్కూల్ గురించి, బహుశా నేను మళ్ళీ అన్ని చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీరే బాగా చెప్తున్నారు నాకన్నా. ఈరోజు విద్య కానుక అనేయండి లేదా గోరుముద్ద, ఇవన్నీ కూడా చక్కగా మీకు ఏ విధంగా అందుతున్నాయి. ఈరోజు చక్కటి స్కూల్ యూనిఫామ్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం, అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని మీరందరినీ గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలని. గ్లోబల్ సిటిజన్ అని పెద్ద వర్డ్ యూజ్ చేశాను. ఎవరు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఇక్కడ? ఎవరు ఎక్కడ? ఓకే, నేను గ్లోబల్ సిటిజన్స్ అంటే ఏంటమ్మా? గ్లోబల్ సిటిజన్స్ అని నేను చెప్తున్నాను. జగన్ గారు నిజంగా ఆయన డ్రీమ్, ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లోబల్ సిటిజన్ లాగా తయారవ్వాలి మన స్టూడెంట్స్ అంతా కూడా. దాని మీనింగ్ ఏంటమ్మా? ఎస్, దాని మీనింగ్ ఏంటి అంటే ఏంటి? ప్రపంచ పౌరుల్లాగా మీరు తయారవ్వాలన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే బాగా చదువుకోవడం ఎలాగా ఉంటుందమ్మా? మీరు బాగా చదువుకుంటారు, మీరు గ్లోబల్లో అంటే ప్రపంచంలో ఎవరితో అయినా మీరు కంపీట్ చేయగలరని, ఎవరితో అయినా మీరు పోటీ పడగలరు, ఎవరితో అయినా ఆ స్థాయికి మీరు ఎదగగలరు, మీరు ఆ స్థాయిలో మీరు ఆలోచించగలరు, ఆ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మీరు పనులు చేయగలరు అన్నది గ్లోబల్ సిటిజన్ అన్నమాట. అంటే అంత చక్కటి చదువులు, ఎడ్యుకేషన్ ఈరోజు మన క్లాసుల్లో ఇవ్వాలని. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి, ఓ గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ నిజంగా సాధ్యపడతాయని. చూస్తా ఉండండి అమ్మా, ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వారందరూ కూడా
ఉన్నత స్థాయిలోకి చేరుతా ఉన్నారు. మనం తీసుకున్న స్టెప్స్ ద్వారా, మనం చేసే కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన వాళ్ళందరూ కాలేజీలు స్టడీస్ అయ్యి ఇంటర్నేషనల్ స్కూల్ అని, ఆ స్కూల్ అని, కాన్వెంట్స్ అని పంపిస్తున్నారో దానికన్నా మెరుగ్గా ఇక్కడ పాఠాలు చెప్పాలి, ఇక్కడ క్లాసెస్ చెప్పాలి, మన పిల్లలకి వారికన్నా మంచి ఎడ్యుకేషన్ రావాలని జగన్ గారు, వారికన్నా బెటర్ ఫెసిలిటీస్ ఉండాలని జగన్ గారు ఇవన్నీ చేస్తా ఉన్నారు. అది ఈరోజు మన జగన్ మామయ్య గొప్పతనం. ఏదో ఈరోజు జగన్ మామయ్య బర్త్డే రోజును ఈరోజు నిజంగా మనం అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే మనకి చక్కటి అవకాశం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై మంత్రి కారుమూరి అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమెల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి వెళితే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి చూస్తుందనే భయంతో స్థానిక మంత్రి పోలీసు వారిని అడ్డుపెట్టుకుని దొంగ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే హామీలు అమలు చేస్తామో అది తెలియజేస్తూ ప్రతి ఇంటికి కూడా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిగేటటువంటి ప్రయోజనాలను తెలియజేస్తూ వారికి ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా సంతకాలు చేసినటువంటి సర్టిఫికేట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఆ పథకాలు అమలైతే ఆ పథకాల వలన వీళ్ళకి పుట్టగతులు ఉండవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దొంగ కేసులు బనాయిస్తూ పోలీసుల వారిని అడ్డం పెట్టుకుని వీళ్ళ చేస్తున్నటువంటి డ్రామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక మంత్రి కారుమూరి ఒక అభద్రతా భావంతో ఈ పథకాలు ప్రజల్లోకి వెళితే రాబోయే రోజుల్లో వీళ్ళకి పుట్టగతులు ఉండవని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈరోజు తప్పుడు కేసులు బనాయించే విధంగా వెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నువ్వు అమ్మఒడి అందరికీ, పిల్లలకి అందరికీ ఇస్తానని మోసం చేసావు. తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం ఏదైతే మీరు చెప్పారో మేము తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లలకి, ప్రతి చైల్డ్కి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తాం. అలాగే నువ్వు 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు మీ నాయకుడు. ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తుంటే ఈరోజు మీకు పుట్టగతులు ఉండవని భయం వేసిందా? దీన్ని అడ్డుకుంటున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు మహిళలందరూ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు అధికంగా పెరగడం, వారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా గ్యాస్ మీద వంట చేసుకునేవారు. మీరు వచ్చిన తర్వాత, మీ దరిద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టెల పొయ్యిల మీద వంట చేసే స్థాయికి తీసుకొచ్చారు. మరలా తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి హామీ ఇచ్చాం. ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శరలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో గల 30 కాలనీలలో ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి కాలనీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ 5 కన్సోలేషన్ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని కొమిరిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో గల 8వ బెటాలియన్ క్యాంపస్ నందు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత సాయిబాబా మరియు రామస్వామి యాదవులు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని, పారిశుద్ధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయడమన్నారు. పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.
ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా పాలకొల్లు ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెయిన్ రోడ్ మీదకి వచ్చి పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, దీనికి బస్ షెల్టర్ లేదు కాబట్టి ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను సూపరింటెండెంట్ గారు ప్రభాకర్ రావు గారు అండ్ విజయ్ గారు కోవడం జరిగింది. ఇమీడియట్ గా నేను దాన్ని తీసుకొని నేను బస్ షెల్టర్ ఏర్పాటు చేయించి ఈ రోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కానుకగా ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి దీవెనలో ఉండాలి, వారు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలి, మనకు తోడుగా ఉండాలి. మన జగనన్న ఇంకొక 30 సంవత్సరాలు వారే సీఎంగా ఉండాలని ప్రతి ఒక్కరిని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అందరూ వారిని దీవించాలని కోరుకున్నాను. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఫ్రూట్స్ పంచడం, రొట్టి ఫ్రూట్స్ పంచడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, ఆల్ డాక్టర్స్ అందరూ, ఆల్ స్టాఫ్ నర్సెస్ అందరూ, ఆల్ స్లీపర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన కోఆపరేషన్ లో మా హాస్పిటల్ నడుపుతున్నారు. ఇంతగానే ఆనందం ఏమి ఉండదు. పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏరియా హాస్పిటల్ రావడం జరుగుతుందంటే ఇదంతా మా డాక్టర్ సహకారం అని నేను చాలా ఆనందపడుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం నాయకులు పనిచేయాలి. జగన్ బర్త్డే వేడుకలు గుడివాడలో ఘనంగా చేసిన కొడాలి. పశ్చిమ గోదావరిలో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. టుడే తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.